హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఇలాగా ట్రయాంగిల్ వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. మొత్తం చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ మొత్తం చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ అయితే స్టిచ్ వేసి పెట్టుకుంటున్నానండి. కింద వచ్చేసి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టాను. దానిపైన ఏ షేప్ అయితే మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ముందు పెట్టుకుంటున్నాను. అయితే మనకి చెప్పాను కదా, ప్రతిసారి షేప్ అనేది బాగా నిలబడాలంటే మనకి ఖచ్చితంగా 2 లేయర్స్ ఉండాలండి. నా దగ్గర ఒరిజినల్ క్లాత్ కాకుండా ఇంకొక 2 లేయర్స్ కావాలన్నమాట. అంటే ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ ఒకటి ఉంది కదా, ఇంకోటి వచ్చేసి ఏ క్లాత్ అయినా పర్లేదు. నా దగ్గర లైనింగ్ క్లాత్ ఎగస్ట్రా ఉంది కాబట్టి ఈ ఎగస్ట్రా లైనింగ్ క్లాత్ని ఇలా తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా తీసేసుకుని ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకొని, అంటే మనకి ఫోల్డింగ్ ఉన్నది కట్ చేసుకుని అడుగు భాగంలో సీదా అనేది మన వైపు పెట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్ దానిపైన మనకి ముందుగా కట్ చేసుకున్నది పెట్టుకోవాలి. ఫస్ట్ మనం కటింగ్లో కట్ చేసుకుంటాం కదా, అది దానిపైన వేస్ట్ క్లాత్. మొత్తానికి మనకి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపు కాకుండా ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలి. ఓకేనా. రెండోది వచ్చేసి సేమ్ కింద ఒరిజినల్ క్లాత్, పైనేమో ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్, దానిపైన వేస్ట్ క్లాత్. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుంది. దీనిపైన వేస్ట్ క్లాత్ పెడుతున్నాను. ఇప్పుడు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. పాదం ఇంచి తొట్టి కుట్టాలి. స్ట్రైట్గా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం. ఇక్కడ కూడా అంతే. ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి. ఇలా లైనింగ్ మీద పడేటట్టు. ఓకేనా. తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కరెక్ట్గా ఉండేటట్టు ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు, అంటే మనకి 3 షేప్స్ అనేవి త్రిభుజ ఆకారంలో వచ్చేటట్టు ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు రెండోది, ఇది కూడా లైనింగ్ వైపుకు స్టిచ్ వేసేసేయండి. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇది రెడీ అయిపోయిందండి, షేప్ బెల్ట్స్ అనేవి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్, తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్. మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి, స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి వైపు ఉన్న డాట్. ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. అలా రావాలి, త్రిభుజ ఆకారంలో రావాలి. ఓకేనా. ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకొకటి వచ్చేసి ఇంకో పార్ట్ ఇక్కడ స్ట్రైట్గా కుట్టేసేయండి. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్. తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్. సో అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఫ్రంట్ పార్ట్ ఇలాగే ఉంటుంది. చూడండి, దూరం చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మనం వీటికి షేప్ బెల్ట్ అనేవి జాయిన్ చేసేసుకుని ఉక్సు పట్టి కాజా పట్టీలు కూడా మొత్తం కూడా కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మీరు షేప్స్ అనేవి చూసుకోవాలన్నమాట. ఉక్సు పట్టి వైపు ఉన్న షేప్ని ఉక్సు పట్టి వైపు పెట్టేసుకోవాలి. ఆటోమేటిక్గా కరెక్ట్ వచ్చేస్తుంది. రఫ్ ఇచ్చేసేయండి. ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మెయిన్ క్లోజ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఖర్చు కనిపించకుండానే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కడ కూడా ఒక పోగు ఇలా ఓపెన్ చేసేసుకుని ఓవర్లాక్తో పని ఉండదు.
ఇలాగా అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ అంతే. షేప్స్ ఎట్టున్నాయో చూసుకోవాలి ఫస్ట్, అంతే. మెయిన్ డాట్ వైపుకు ఒకటి, మెయిన్ డాట్ వైపుకు అదే మెయిన్ డాట్ని పాదం వైపుకు ఫోల్డ్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని క్లోజ్ చేసేయండి మొత్తం ఇలాగా. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయటమే. ఇప్పుడు కట్ చేసేయండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎటు వచ్చింది, ఉక్సు పట్టి కాజా పట్టి అని. అయితే నేను తీసుకున్న ఆది బ్లౌజ్కి అయితే ఎడమ చేతి వైపుకి కాజా పట్టి రాలేదండి, ఉక్సు పట్టి వచ్చింది. అంటే వాళ్ళు ఇక్కడ ఉండరనమాట, వీళ్ళు వచ్చేసి శ్రీకాకుళము, అక్కడి నుంచి బ్లౌజులు కుట్టించుకుంటున్నారు. అంటే ఇక్కడ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చి మన దగ్గర బ్లౌజులు కుట్టించుకుంటున్నారు. నాకు ప్రతిసారి కూడా ఎడమ చేతి వైపు కదా నాకు కాజా పట్టి వచ్చింది, ఈసారి ఉక్సు పట్టి వచ్చింది. చూడండి స్టార్టింగ్లో 1.5 ఇంచు తీసేసుకోండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ డాట్ వచ్చిన చోట కూడా చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. ఓకేనా? ఇలా క్లోజ్ చేసేసుకుని మొత్తం కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇట్లా తిప్పేసి ఈ 1.5 ఇంచ్ మొత్తం కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇది అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలాగా పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇలాగ దీనికి పైన పెట్టుకోవాలి. సో నాకు కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు 3 ఇంచులు తీసేసుకుంటున్నాను. ఒరిజినల్ క్లాత్, అవసరమైతే లైనింగ్ క్లాత్ కూడా. ఇది కొంచెం దలసరిగానే ఉంది, అంత మరీ పీలుకుపోయేలాగా లేదు. 3 ఇంచులు తీసుకోవాలి కాజా పట్టి కోసం. నాకు కాజా పట్టి రైట్ సైడ్ వచ్చింది ఈసారి. సో అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలాగా చూడండి. నేను లైనింగ్ కూడా జాయిన్ చేస్తున్నానండి, కొంచెం పల్చగా ఉందని చెప్పేసి. ఇలా పెట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ 3 ఇంచుల వరకు ఉంచుకుని క్లాత్ని కట్ చేసేయండి. అడుగు భాగంలో పెట్టేసేయండి. ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా కింద పెట్టుకోవాలి. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ వచ్చింది కదా, ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని మొత్తం కూడా 1.5 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే 1.5 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. రఫ్ తీసేసేయండి. రఫ్ తీసేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలాగా. తర్వాత మన వైపుకి ఒకటి టర్న్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి. అంతే. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయింది. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో చూడండి. చూసారా, ఒక గీత ఎక్కువ వచ్చినా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, లైట్గా అంతే ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్లౌజ్ కూడా బాగా ఫిట్టింగ్ వచ్చిందంట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.